హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. దేవుడు దయామయుడై ఉన్నాడు. గ్రీక్ భాషలో దేవుని యొక్క దయను వర్ణించడానికి ఏలియోస్ అనేటువంటి పదం వాడబడ్డది. ఇట్టి ప్రస్తావన ఏలియోస్లో దీని యొక్క అర్థం దేవుడికి దయగలవాడు, దేవుడు కరుణ కలిగిన వాడు, దేవుడు జాలి కలిగినటువంటి వాడు, దేవుడు దయామూర్తుడు అన్నటువంటిది. ఇది సర్వసాధారణంగా బైబిల్లో క్రైస్తవ వేదాంతములో దేవునికి తరచుగా ఆపాదించబడినటువంటి ఒక దేవుని యొక్క బహు గొప్ప లక్షణం ఇది. ఏలియోస్ అనేటువంటి ఈ పదం బైబిల్లో నామవాచకంగా వాడబడినప్పుడు దేవుని యొక్క దయను, కరుణను, ప్రేమపూర్వకమైన దయను ఇది అభివర్ణిస్తున్నది. ఇదే ఏలియో అనేది క్రియాత్మకంగా వాడబడినప్పుడు దేవుడు దయ చూయించేవాడుగా ఇది అభివర్ణించబడుతున్నది. ఇదే పదము మరి ఏలియోసిన్ అని వాడబడినప్పుడు దేవునికి ఉపయోగించేటువంటి ఒక విశేషణమైనటువంటి స్వభావంగా ఇది వాడబడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తాం, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని తరతరములకు ఆయన కనికరము చూపును అని దేవుని యొక్క మాట సెలవివ్వబడ్డది. సంకీర్తన 136వ సంకీర్తనలో ఇదే పదాన్ని ఈ విధంగా వాడినారు, ఆయన యొక్క కనికరము నిత్యముండును. ఇది ట్రూ ఏలియోస్ ఔ ట్రూ అనేటువంటి గ్రీక్ పదం వాడబడ్డది. హిస్ మెర్సీ ఆర్ ద మెర్సీ ఆఫ్ హిమ్ అని దీన్ని తర్జుమా చేసినారు. వేదాంత భాషలో క్రైస్తవ అర్థంలో విశ్వాసములో దేవుడికి తరచుగా వాడబడినటువంటి దయగలవాడు అన్నటువంటి ఇది ఏలియోసిన్ లేదా ఏలిసిన్ లేదా ఖైరీ ఏలియోసిన్ అన్నటువంటిది వాడబడుతూ ఉన్నది. దీని భావము ప్రభువా కనికరించుము, క్రీస్తు కనికరించుము అని తూర్పు తర్వాత పశ్చిమ ప్రార్థన యొక్క పద్ధతిలో ప్రారంభ ప్రార్థనకు పూర్వము ముందుగా భక్తులు, యాచకులు ఇటు పదాన్ని పదే పదే మరి వర్ణించడం మనం చూస్తూ ఉన్నాం. ఏలియోసిన్ అనేటువంటి దయగల స్వభావాన్ని వర్ణించేటువంటి ఈ గ్రీకు పదానికి హీబ్రూ పదమైనటువంటి చెసెద్ అనుగుణంగా ఉంటుంది. ఏలియోసిన్, చెసెద్ అనేటువంటి హీబ్రూ గ్రీకు పదాల యొక్క సమాంతరమైనటువంటి భావము మరి ఇది స్థిరమైనటువంటి ప్రేమ లేదా శాశ్వతమైనటువంటి దేవుని యొక్క దయ తన యొక్క ప్రజల మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని అది మనకు ప్రస్ఫుటంగా బోధిస్తూ ఉన్నది. మరి దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప అనునిత్యం తప్పనిసరిగా నీ మీద దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నాడు. మిత్రమా, దేవుని యొక్క దయకు ప్రాప్తునిగా నీవు ఆయన కృపను పొందినావు గనక నిర్భయంగా దేవుని చెంతకురా, దేవుని యొక్క దయను స్వీకరించు. అట్టి దేవుని దయలో ధన్యునిగా, ధన్యురాలిగా మారేటువంటి కృప త్రియేక దేవుడు నీకు